ముళ్ళు అన్నది ఎక్కడ తగలలే నాకు ఇంతవరకు. అంటే ఇది ఎంత రేట్ అయినా తీసుకుంటాను దొరకవు. పొద్దున్న వెళ్తేనే కానీ తర్వాత దొరకదు. ఎంత రేట్ అయినా తెచ్చుకుంటాను ముళ్ళు ఉండగాను. టేస్ట్ కూడా బాగుంటుంది. హాయ్ అండి అందరికీ. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. తలారి రంగమ్మ ఛానల్లో ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లము, చింతపండు నానబెట్టుకున్నాను. కొరమీన చేప అండి. అది ఎలాగో ఏంటో ప్రాసెస్ మీకు మొత్తం పెడతాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కల్లుప్పు వేసుకున్నానండి. కొరమీన చేప అండి. టేస్ట్ మట్టి చాలా బాగుంటుంది. మాకు ఈ ఏరియా చేపలు బాగుంటుంది. ఉప్పు వేసి శుభ్రంగా ఇలా తిప్పాలండి. ఆ జిగురు అవి ఉంటాయి కదా, బంట అంతా పోతుంది. కూర అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ, చింతపండు కొంచెం పోసుకోవాలి. అన్నం పెట్టుకున్నానండి. కర్రీ అయిపోయింది. మసాలా కూడా వేసేసానండి. కొరమేళ్ళది పులుసు సూపర్గా ఉంటుంది. ఇటు ఒరిజినల్గా ఉంటాయండి కొరమేళ్ళు. ఇటు చెరువులు ఉంటాయి. ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్టులో తెస్తారు. మాకు మంచి అనమాట. తమ్ములేరు ప్రాజెక్ట్. తమ్ములేరు అండి. మంచి ప్రాజెక్ట్. అక్కడ చేపలు బాగుంటాయి. కొరమేలు పొద్దున్న వెళ్తే దొరుకుతుందండి. సూపర్గా ఉందండి. ఇటు చేపలు చాలా టేస్ట్ రుచి ఉంటాయి. వేసవకాలం ఎక్కువ మీరు చేపలు తినండి. చికెన్ తగ్గియండి. చల్లదనం ఉంటుంది చేపలు. ఈ వారం ఎండాకాలం చేపలు ఎక్కువ ఆరోగ్యానికి మెరుగు. తినండి. మజ్జిగ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి. పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకండి. ఎండలు బాగా వేస్తున్నాయి. పిల్లల్ని అన్నది అసలు బయటకు రానివ్వద్దు. సాయంత్రం పూట చల్లబట్టి రాలని తప్పితే బయటకు రానివ్వద్దండి. కర్రీ మట్టి చాలా బాగుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్ ఉందండి కూర మట్టి. దీంట్లో ముళ్ళు ఉండదండి. వేరే చేపలు అయితే ముళ్ళు ఉంటుంది కానీ కొరమేళ్ళలో ముళ్ళు ఉండదండి. ఒకటే ముళ్ళు ఉంటుంది. అది చూసారు అక్కడ ముళ్ళు తీసానా. ఇది చాలా బాగుందా. ముళ్ళు అన్నది ఎక్కడ తగలలే నాకు ఇంతవరకు.
అంటే ఇది ఎంత రేట్ అయినా తీసుకుంటారు, దొరకవు. పొద్దున్న వెళ్తేనే కానీ తర్వాత దొరకదు. ఎంత రేట్ అయినా తెచ్చుకుంటారు మిల్లులో కానీ. టేస్ట్ కూడా బాగుంటుంది.